హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. కట్అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి డూడ్ అని ఒక ఫేమస్ డైలాగ్ ఉంటుంది కదా, అలాగే ఈ టీమిండియా సెలక్షన్ సంబంధించి వచ్చిన లీక్స్ని కూడా మనం నమ్మేయాలి. అన్నీ కాకపోయినా మోస్ట్ ఆఫ్ దెమ్. ఎందుకంటే మన టీం సెలక్షన్ అయింది, టెస్ట్ టీం సెలక్షన్. దానికి ఒక 2 రోజుల ముందు ఒక లీక్ వచ్చింది. అదేంటంటే రిషబ్ పంత్ని వైస్ క్యాప్టెన్సీ నుంచి తప్పిస్తున్నారు అని చెప్పి. వెన్ టీమ్ గాట్ అనౌన్స్డ్, అది 100% కరెక్ట్ అయింది. ఆ లీక్ ముందే వచ్చింది. సో ఇలాగే ఇప్పుడు తాజాగా ఒక లీక్ వస్తుంది. అదేంటంటే 2027 వరల్డ్ కప్కి రోహిత్ శర్మ ఉండకపోవచ్చు. సెలెక్టర్స్ ఆర్ నాట్ హ్యాపీ విత్ హిస్ ఫిట్నెస్ అని చెప్పి. సో రోహిత్ శర్మ ఏజ్ ప్రకారం చూసుకున్నా, ఎలా చూసుకున్నా అతను అప్పుడు అంత ఫిట్గా లేడు అని సెలెక్టర్స్ భావిస్తున్నారని ఒక లీక్ వచ్చింది. అలాగే హార్దిక్ పాండ్యా విషయంలో కూడా ఉంది. అదే రిపోర్ట్లో ఏంటంటే హార్దిక్ పాండ్యా 1 డేస్లో 10 ఓవర్స్ వేయగలరా అనేది కూడా క్వశ్చన్ మార్క్గా భావిస్తున్నాం. T20స్లో 4 ఓవర్స్ వేస్తున్నాడు. T20 2 వరల్డ్ కప్స్ ఆడాడు మనకి. వన్డే వరల్డ్ కప్లో, లాస్ట్ వన్డే వరల్డ్ కప్లో అతను బ్రేక్ డౌన్ అయ్యాడు, వేరే విషయం. సో అది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా వాళ్ళు భావిస్తున్నారు. సో వీళ్ళిద్దరి విషయంలో క్వశ్చన్ మార్క్ ఉన్నట్టుగా ఆ రిపోర్ట్ మనకి చెప్తుంది. రోజు టైమ్స్ ఆఫ్ ఇండియా మరి కొన్ని పత్రికల్లో వచ్చిన కొన్ని చోట్ల వచ్చిన వార్త ఇది. ఏదో నేను చెప్తున్నది కాదు. సోర్సెస్ని కోట్ చేసి, సోర్సెస్ అంటే ఎవరో ఉండరు. సోర్సెస్ అంటే ఐదర్ ఇట్ కుడ్ బి వన్ ఆఫ్ ది సెలెక్టర్స్ ఆర్ వన్ ఆఫ్ ది బిగ్ విగ్స్, బీసీసీఐ బాసెస్లో ఎవరో ఒకరు ఉంటారు. వాళ్ళే ఇలాంటి లీక్ చేస్తారు. అంటే ముందుగా అందరిని ప్రిపేర్ చేస్తారు. సెలెక్టర్స్ ఎందుకు హ్యాపీగా లేరంటే రోహిత్ శర్మ విషయంలో, రోహిత్ శర్మ ఐపీఎల్ ఆడుతూ 3 వారాల పాటు అతను హ్యామ్స్ట్రింగ్ ఇంజరీతో ఆడలేదు. అతను ఆ టైంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, మన సిఓఈ, నేషనల్ క్రికెట్ అకాడమీ బెంగళూరుకి అతను రిపోర్ట్ చేయాలి. అంటే అక్కడ వచ్చి అక్కడ అతను ఫిట్నెస్ చేసుకోవాలి, రిహాబ్ చేసుకోవాలి. కానీ అక్కడ రాలేదు. టీంతోనే ఉన్నాడు. సో అతని ఫిట్నెస్ సబ్జెక్టు ఫిట్నెస్గానే ఇచ్చారు ఇద్దరు. చూడండి మీరు సెలక్షన్, రోహిత్ శర్మ అండ్ హార్దిక్ పాండ్యా కూడా 48 అవర్స్ ముందు వరకు, సెలక్షన్ 48 అవర్స్ ముందు వరకు కూడా తన ఫిట్నెస్ గురించి వాళ్ళకి చెప్పలేదండి. సో ఇద్దరికి కూడా సబ్జెక్టు ఫిట్నెస్ అని చెప్పి ఇచ్చారు సెలక్షన్. రోహిత్ శర్మ సన్నబడ్డాడు, ఓకే, బట్ అతను ఫిట్గా ఉన్నాడా? 50 అంటే ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదు మీకు ఇంటర్నేషనల్ క్రికెట్లో. ఇక్కడ ఐపీఎల్లో అయితే ముంబైకి ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడుతున్నాడు, కేవలం బ్యాటింగ్ మాత్రం చేస్తున్నాడు, ఓకే. కానీ అక్కడ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఉండదు. 50 ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయాలి. అంత ఫిట్నెస్ ఉందా? సన్నగా అయినంత మాత్రాన అతని బాడీ సహకరిస్తుందా అతనికి అనేది వాళ్ళ క్వశ్చన్ మార్క్. సో అది వాళ్ళు చెప్తున్నది. ఇంకోటి ఏం చెప్తున్నారంటే, ఆ రిపోర్ట్ ప్రకారం విరాట్ కోహ్లీని, రోహిత్ శర్మని ఒక గాట కట్టడం కరెక్ట్ కాదు. ఇద్దరు గురించి ఒకే రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫిట్గా ఉన్నాడు, ఈ స్కోరింగ్ రన్స్ అండ్ ఈ స్కోరింగ్ వెరీ గుడ్ థింగ్. అతను ఆడే పద్ధతి కానీ చాలా చాలా ఎక్సలెంట్గా, అంటే గతంలో ఎలా ఆడుతున్నాడు అలాగే ఆడుతున్నాడు. రోహిత్ శర్మ క్యాప్టెన్సీ, అతని నుంచి క్యాప్టెన్సీ తీసేసిన తర్వాత అంతకుముందు ఆడుతున్నంత అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అగ్రెసివ్గా ఆడట్లేదు అని కూడా సెలెక్టర్స్ భావిస్తున్నట్టుగా ఆ రిపోర్ట్ మనకు చెప్తుంది. సో ఈ 2 కారణాల వల్ల రోహిత్ శర్మ కంటిన్యూన్స్ ఇప్పుడైతే టీంలో ఉన్నాడు. అయితే ఒక్కటి నేనేం చెప్తానంటే, రోహిత్ శర్మ కంటిన్యూషన్ ఆర్ నాట్ అనేది 2 రకాలుగా అతను ప్రూవ్ చేసుకోవచ్చు. ఒకటి, ఆఫ్ఘనిస్తాన్తో జరిగే మ్యాచ్లో కానీ, ఆ తర్వాత జరిగే వన్డేల్లో కానీ కన్సిస్టెంట్గా స్కోర్ చేస్తూ కన్సిస్టెంట్గా ఫిట్నెస్ ప్రూవ్ చేసుకుంటే నోబడీ కెన్ స్టాప్ హిమ్. సెలెక్టర్స్ ఇప్పుడు ఏదో లీక్ ఇచ్చారన్నంత మాత్రాన మనం అది పూర్తి స్థాయిలో తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వాళ్ళు ఎంత పట్టుదలగా ఉన్నారో మనకు తెలుసు. వాళ్ళు అదే రకంగా ఫిట్నెస్ చేస్తున్నారు. విరాట్ కోహ్లీ లండన్లో ఉండి చేస్తున్నా సరే, రోహిత్ శర్మ ముంబైలో ఉండి చేస్తున్నా సరే, వాళ్ళు ఆ ఫిట్నెస్ చేస్తున్నారు, వెయిట్ తగ్గుతున్నారు, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. దే టార్గెట్ 2027 వరల్డ్ కప్ అని పెట్టుకుని మరీ చేస్తున్నారు. సో ఇది ఒక ఛాలెంజ్ రోహిత్ శర్మకి. సెలెక్టర్స్ అయిష్టంగా ఉన్నారు, కానీ యూ కెన్ ప్రూవ్ దెమ్ రాంగ్. ఇంతవరకు ప్రూవ్ చేశారు వాళ్ళు ఎప్పుడైతే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారో, పీపుల్ హ్యావ్ రిటర్న్ దెమ్ ఆఫ్. వాళ్ళ పని అయిపోయింది, ఇంకా ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి వాళ్ళు నిష్క్రమించినట్టే అన్నట్టుగా భావించారు. ఇక 2 ఫార్మాట్స్ నుంచి బయటకు వెళ్ళి ఒక ఫార్మాట్ ఆడడం అంత ఈజీ కాదు. అయినా సరే, అంటే చాలా గ్యాప్స్ మధ్యలో ఆడుతూ కూడా ఇద్దరు కూడా ప్రూవ్ చేసుకున్నారు. విరాట్ కోహ్లీ కాస్త ఎక్కువగా ప్రూవ్ చేస్తున్నాడు, రోహిత్ శర్మ కొంచెం తక్కువగా. బట్ ఇద్దరు కూడా యూ కెనాట్, మమ్మల్ని పూర్తిగా మీరు పక్కన పెట్టేయలేరు అని చెప్పి ప్రూవ్ చేస్తున్నారు. అలాగే వాళ్ళు ఇదే పద్ధతిలో ఉన్నారు. అయితే సెలెక్టర్స్ ఆల్టర్నేటివ్ వెతుకుతున్నారని కూడా రిపోర్ట్లో చెప్పారు. ఏంటంటే
జైస్వాల్ గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తున్నారు. జైస్వాల్ బీయింగ్ లెఫ్ట్ హ్యాండర్ కూడా, సో అతను ఓపెన్ చేస్తే అలాగే శుభ్మన్ గిల్ బాగుంటుంది. జైస్వాల్ అండ్ శుభ్మన్ గిల్ లెఫ్ట్ కాంబినేషన్ ఓపెన్ చేస్తే విరాట్ కోహ్లీ నెంబర్ 3 ఈ కాంబినేషన్లో వెళ్తే బాగుంటుంది. జైస్వాల్ మరి టీంలో పెట్టాల్సింది కదా, జైస్వాల్ని టీంలో తీసుకోవాల్సింది. జైస్వాల్ని టీంలో తీసుకుని ఉంటే బాగుండేది. ఇప్పటికైతే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ వరకు అంటే ఎవరైనా ఓపెనర్స్కి ఎవరికైనా ఇంజరీ అయినా ఫిట్గా లేకపోయినా ఇషాన్ కిషన్ ఉన్నాడు. ఇషాన్ కిషన్ ఈజ్ అనదర్ ఆప్షన్ ఫర్ దమ్. సో ఇషాన్ కిషన్ ఫ్యామ్ నాట్ రాంగ్ 2023 వరల్డ్ కప్లో శుభ్మన్ గిల్కి ఇంజరీ అయినప్పుడు ఇనీషియల్గా అతను ఓపెన్ చేశాడు రోహిత్ శర్మతో కలిసి. సో ఇషాన్ కిషన్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఇషాన్ కిషన్తో పాటు యశస్వి జైస్వాల్ని కూడా గ్రూమ్ చేయాలి. యశస్వి జైస్వాల్ చాలా ఒకటే ఆడినట్టుగా ఉన్నాడు నాకు తెలిసినంత వరకు. ఈ ప్లేట్ జస్ట్ వన్ డే ఇంటర్నేషనల్. ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. అతను ఏ ఫార్మాట్ అయినా ఆడగలడు, డిఫరెంట్ గేర్స్లో ఆడగలడు. టెస్ట్ మ్యాచ్లో అతను ప్రూవ్ చేస్తున్నాడు. చాలా పేషెంట్గా ఆడగలడు, అవసరమైతే అగ్రెసివ్గా ఆడగలడు. ఏ ఫార్మాట్లో అయినా అన్ని రకాలుగా ఆడగలడు, చాలా మెచ్యూర్డ్గా ఆడగలని చెప్పి అతను ప్రూవ్ చేస్తున్నాడు. సో జైస్వాల్ని తీసుకురావడం తప్పలేదు, కానీ ఫస్ట్ యూ హ్యావ్ టు గివ్ ఎనఫ్ ఆపర్చునిటీస్ టు రోహిత్ శర్మ టు ప్రూవ్ హిస్ ఫిట్నెస్, హిస్ బ్యాటింగ్ ఎబిలిటీ. అది అతను ప్రూవ్ చేసుకుంటాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే రోహిత్ శర్మ చాలా పట్టుదలగా ఉన్నాడు. రోహిత్ కానీ విరాట్ కానీ చాలా పట్టుదలగా ఉన్నారు. వాళ్ళు 2027 వరల్డ్ కప్ ఆడి వెళ్ళాలి, నిష్క్రమించాలని చెప్పి వాళ్ళు చాలా అంటే మరొకసారి లాస్ట్ టైం నేరోగా మిస్ అయిపోయింది వరల్డ్ కప్ టైటిల్, ఈసారి ఎలాగైనా కొట్టాలి అని చెప్పి. ఇంకా రోహిత్ శర్మ నెవర్ వన్ ఓడిఐ వరల్డ్ కప్ కదా, అతను హీ వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ 2011 వరల్డ్ కప్ స్క్వాడ్. సో ఆ పట్టుదలతో అతను ముందుకెళ్తాడేమో చూడాలి. కానీ వస్తున్న వార్తలు అవి, నేను చెప్తుంది కాదు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో మరొక టైమ్స్ ఆఫ్ ఇండియా కెన్ బ్రౌజ్ అండ్ ఐ కెన్ సీ ఆల్సో. ఇంకా హార్దిక్ పాండ్యా గురించి ఏంటంటే, హార్దిక్ పాండ్యా ఆల్రెడీ నితీష్ కుమార్ రెడ్డిని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. హార్దిక్ పాండ్యా 10 ఓవర్స్ వేయగలుగుతాడా, అంత ఫిట్నెస్ ఉందా అని వాళ్ళు భావిస్తున్నారు. అందుకే దే ఆర్ ట్రైంగ్ టు గ్రూమ్ నితీష్ కుమార్ రెడ్డి ఆ రోల్కి తీసుకొస్తున్నారు. హర్షిత్ రాణా ఇప్పుడైతే ఫిట్గా లేడు, కానీ హర్షిత్ రాణా విషయంలో కూడా వాళ్ళు అదే రకమైన ఉద్దేశంలో ఉంది. మరి హార్దిక్ పాండ్యా ఒక్కడే కాదు ఒక సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్గా. కోర్స్ హార్దిక్ పాండ్యా ఈజ్ ఎ జెన్యూన్ ఆల్రౌండర్, వేరే నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ ఎ బ్యాటింగ్ ఆల్రౌండర్ అండ్ హర్షిత్ రాణా ఈజ్ ఎ బౌలింగ్ ఆల్రౌండర్. కానీ కొంచెం అటు ఇటుగా కాంప్రమైజ్ అయ్యి ఒకవేళ హార్దిక్ పాండ్యా ఈజ్ ఎ ప్లాన్ ఏ కాకపోతే ప్లాన్ బిగా వీళ్ళిద్దరినీ కూడా గ్రూమ్ చేయాలని కూడా సెలెక్టర్స్ అనుకున్నట్టుగా ఆ రిపోర్ట్లో రాశారు. సో ఈ సింపుల్ విషయాలు, ఈ కొన్ని విషయాలు మీ దృష్టికి తేవడం కోసం చిన్న వీడియో చేస్తున్నాను నేను. దీంట్లో నిజాలు ఎంత ఉన్నాయి, ఎంతవరకు సాధ్యాలు ఏంటి అనేది మనకు తెలీదు. బట్ రోహిత్ శర్మ మీద ఆ క్వశ్చన్ మార్క్ ఎలాగ ఉంటుంది, కానీ ఫిట్నెస్ ఐపీఎల్లో కొన్ని మ్యాచ్లు ఆడగానే అతను హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం వచ్చేసింది. ఏజ్ ఈజ్ నాట్ ఆన్ హిస్ సైడ్. ఐ థింక్ ఈజ్ 38 సంథింగ్. సో అంత ఏజ్ వచ్చిన తర్వాత అతను మరి విస్టాండ్ కాగల ఆ ఇంటర్నేషనల్, అందులో వన్ డే మ్యాచ్ అంటే 50 ఓవర్స్ కదా. ఈ T20 మ్యాచ్ అనేది 1.5 అవర్ ఫీల్డింగ్ చేయాలి. వన్ డే మ్యాచ్లో మీరు 3.5 గంటలు ఫీల్డింగ్ చేయాలి. సో అది అంత ఫిట్నెస్ అతనికి ఉందా అనేది వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. బట్ టైం విల్ టెల్. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ సిరీస్లో వీళ్ళిద్దరు ఎలా ఆడతారనేది అక్కడ దాన్ని బట్టి బహుశా రోహిత్ శర్మ భవిష్యత్తు తెలుస్తుంది. హార్దిక్ పాండ్యా విషయంలో కూడా డిటో.